హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అనేది కూడా మనం జనవరి 2025 సింహరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. జనవరి 4వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు వీరికి అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ వారంలో అనేది కూడా చూడబోతున్నారు. ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కటి అనేది కూడా డిస్కషన్ అనేది కూడా చేద్దాం. ముఖ్యంగా వీరికి స్థిరాస్తి వివాదాలు కొంతమేర అనేది కూడా తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు ఎలాంటి ఏమి లేకుండా ఉంటుంది. అనుకున్న వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు అనేవి కూడా ఉంటాయి. అనుకున్న పనులు అనేవి సకాలంలో కరెక్ట్ టైంలో ఇన్ టైంలో అనేది కూడా మీరు పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుపడతాయి. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలే మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతానం, అక్రమ సంబంధాలు, లంకబెంతులు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. విద్యార్థులు రాసిన పరీక్షలు అనేవి ఫస్ట్ ర్యాంకులు అనేది పాస్ అవుతారు. విదేశీ ప్రయత్నాలు అనేవి సక్సెస్ అవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో విద్య వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. చిరు వ్యాపారాలైనా లేదంటే పెద్ద వ్యాపారాలైనా ఎలాంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే వ్యాపారంలో లాభాలు అనేవి చూడబోతున్నారు. మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరబోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో అధికారులతో ఉన్న సమస్యలు అనేవి అధిగమిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా వాళ్ళ జీవితం అనేది ఎక్కువ పెరిగి హయ్యర్ పొజిషన్లో అనేది కూడా వెళ్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం సూచనలు ఉన్నవి. అంతేకాకుండా ఈ వారంలో స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి కూడా బాధిస్తుంటాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన ఛానల్ అనేది కూడా 2025 జనవరి నాడు సింహరాశి వరకు ఎలా ఉండబోతుందో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మీరు వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. అలాగే 12 రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది మన ఛానల్లో ఉంది. అలాగే మన ఛానల్లో మేష రాశి వారి, వృషభ రాశి, మిథునం, కర్కట రాశి వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయని పెట్టాను. ఆ వీడియోలో కూడా వెళ్ళి మీరు ఒకసారి చేయొచ్చు. ముఖ్యంగా మనం ఈ వారంలో సింహరాశి వారి గురించి చూసుకున్నట్టయితే అసలు ఈ సంవత్సరంలోనే వీళ్ళకి ఎంత లాభాలు అనేవి జరగబోతున్నాయి. మీరు ఎలాంటి విషయాల్లో ఇబ్బందులు పడాల్సిన లేదు. అనుకున్న పనులు కూడా విజయం సాధించి దాన్ని నిలదొక్కునే విధంగా కూడా ఉంటారు. ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకి విద్యార్థి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతుంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సక్సెస్ అవుతుంటే మరీ ముఖ్యంగా భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు విడిపోయి ఇబ్బందులు పడితే పోయిన సంవత్సరంలో ఈ 2025 సంవత్సరంలో వాళ్ళు కలుసుకుని సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు వ్యాపారం చేసే వాళ్ళు కూడా అన్ని విధాలుగా కూడా బాగుంది. అది చిన్న వ్యాపారాలైనా పెద్ద వ్యాపారాలైనా సరే ప్రతి వ్యాపారంలో మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. మరి ముఖ్యంగా ఎవరైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే ఈ జనవరి నెలలో సింహరాశి వారు మొదలు పెట్టేసేయండి. మీకు ఎలాంటి ఆటంకులు ఇబ్బందులు లేకుండా మంచిగా ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేస్తున్న విత్ ఇన్ 1 month లోనే మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. వ్యాపారంలో అనేది కూడా స్త్రీలైతే కొత్తగా ఆభరణాలు అనేవి కొనబోతున్నారు. పురుషులైతే కార్లు, వాహనాలు కొనే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. ఇంట్లో విలువైన వస్తువులు అనేవి కూడా కొంటుంటారు. ఇంట్లో శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తుంటారు. ఎన్నో మంచి విషయాలు అనేవి ఈ వారంలో అనేది కూడా సింహరాశి వారికి జరగబోతున్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఇంకో జాగ్రత్తమైన విషయం ఏంటంటే మీరు చేసే పనులు అనేవి ఎవరికి చెప్పుకోవద్దు. మీ మనసులో ఉంచుకొని మీరు చేయాల్సిన పనులు అనేవి సకాలంలో పూర్తి చేస్తారు. మీరు విషయాలను ఎవరికి చెప్పుకోవద్దు. మీ మీద నరదృష్టి ఎక్కువ పడే అవకాశం ఈ వారంలో అనేది కూడా ఉండబోతుంది. ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా మీరు ఉండాలి. ఇది విషయం మిత్రులారా. సింహరాశికి మొత్తానికి వారంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాంటి సమస్యలు కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.